తెలంగాణలో ఇచ్చిన హామీలు అమలు చేయకుండా ఢిల్లీ ప్రజల్ని మభ్యపెట్టేందుకు సీఎం రేవంత్ ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు మాజీ మంత్రి ప్రశాంత్ రెడ్డి. మహారాష్ట్రలో కూడా సీఎం రేవంత్ ఇదే రకమైన ప్రచారం చేస్తే అక్కడి ప్రజలు ఓడించారని, ఢిల్లీలో కూడా కాంగ్రెస్ కి అదే గతి పడుతుందని కామెంట్ చేశారు. ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే తెలంగాణలో మేము ఇచ్చిన హామీలు ఎట్లనైతే అమలు చేస్తున్నామో అట్లా ఢిల్లీలో కూడా అమలు చేస్తాం, కాంగ్రెస్ పార్టీకి ఓటేయండి అని చెప్పి ఇవాళ ఢిల్లీలో చెప్తా ఉన్నాడు. ఇదే మాట పాపం మహారాష్ట్రలో చెప్పిండు. అక్కడ బోర్ల బొక్కల పడిపోయి ఈయన ఎక్కడెక్కడైతే చెప్పిండో అన్ని స్థానాలు కాంగ్రెస్ పార్టీ ఓడిపోయింది, మట్టి కొట్టుకుపోయింది. ఇవాళ సేమ్ ఢిల్లీలో కూడా ఇక్కడ తెలంగాణలో హామీలు అమలు చేయకుండా ప్రజల్ని మోసం చేసి అన్ని ఎగ్గొట్టి ఇవాళ ఢిల్లీలో మళ్ళీ మేము కాంగ్రెస్ పార్టీ హామీలు అమలు చేస్తామని చెప్తే అక్కడ కూడా మహారాష్ట్రలో పట్టిన గతి ఢిల్లీ ప్రజలు కూడా కాంగ్రెస్ పార్టీకి నూకలు చూపిస్తారు, కాంగ్రెస్ పార్టీని చిత్తుగా ఓడిస్తారు. కేటీఆర్ ను జైల్లో వేయాలని కేంద్ర మంత్రి బండి సంజయ్ ఎలా అంటారని ప్రశ్నించారు ప్రశాంత్. ఆయన ఈడీని ప్రభావితం చేస్తున్నారా అంటూ నిలదీశారు. చేస్తాం కాంగ్రెస్ కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ గారు కూడా కేంద్ర ప్రభుత్వంలో హోంశాఖను నిర్వహిస్తూ ఆయన కూడా అదే మాట మాట్లాడతాడు, కేటీఆర్ని జైల్లో వేయాలి అని. అంటే ఏమన్నట్టు ఇప్పుడు ఒక దిక్కు ఈడీ విచారణ జరుగుతూ ఉన్నది. అంటే బీజేపీ ఎంపీలు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ఈడీని ప్రభావితం చేస్తున్నారా? మీరు ఈడీని మీరు డైరెక్ట్ చేస్తూ ఉన్నారా, డిక్టేట్ చేస్తూ ఉన్నారా? మీ ప్రకటనల వల్ల ఈడీకి మీరు లీడ్ ఇస్తున్నారా, మార్గదర్శనం చేస్తున్నారా? కేటీఆర్ని అరెస్ట్ చేయండి అని